90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. మనం అనుకున్నటువంటి మేనిఫెస్టేషన్ లేదంటే మన డిజైర్ ఏదైతే ఉందో మనీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు అవ్వాలి అని అంటే రెగ్యులర్గా మన ఇంట్లో ఏం పెట్టుకుంటే మేనిఫెస్టేషన్ ఈజీ అవ్వడానికి అవకాశం ఉంటుందండి? వండర్ఫుల్ క్వశ్చన్ నాగరాజ్ గారు. అయితే మనం మనీని మేనిఫెస్ట్ చేసుకోవాలంటే చాలా వాటి గురించి మాట్లాడుకున్నాం. లిమిటింగ్ బిలీఫ్ బ్రేక్ చేయాలి, కొన్ని టెక్నిక్స్ మాట్లాడుకున్నాం, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మాట్లాడుకున్నాం. అయితే ఎటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే మన అదృష్టాన్ని పెంచుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్లాంటి వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయా అని కొంతమంది అనుకుంటారు. అయితే వీటి నుంచి బ్యాక్ స్టోరీ ఏంటి, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే దాని గురించి ఆలోచించుకుంటే మనకు ఒక అద్భుతమైన మైండ్ సెట్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ ఏం పెట్టుకోవచ్చు అంటే పికాక్ బొమ్మ పెట్టుకోవచ్చు, నెమలి బొమ్మ పెట్టుకోవచ్చు, లేదంటే నెమలి ఈక పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే నెమలి ఏంటి లవ్ అండ్ కైండ్నెస్కి ప్రతీక. ఒక స్టోరీ చెప్తానండి. అసలు కృష్ణుడు నెమలికి ఎందుకు పెట్టుకుంటారు తెలుసా? త్రేతాయుగంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి తాగడానికి మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే కాసేపు ధ్యానంలో కూర్చుంటారు. కూర్చున్న వెంటనే ఒక నెమలి వస్తుంది. నెమలి వచ్చిన తర్వాత ఈయన ఇబ్బంది పడుతున్నారని తెలుసు. అయితే నెమలికున్న ప్రత్యేకత ఏంటంటే చిన్న సౌండ్స్, సటిల్ సౌండ్స్ను కూడా అబ్జర్వ్ చేయగలదు. అంటే ఎక్కడో జలపాతం ఉంది, నీళ్లు ఉన్నాయని నెమలికి తెలుసు, కాన్షియస్నెస్. ఈ నెమలి ఏం చేస్తుందంటే శ్రీరామచంద్రమూర్తిని అలా తీసుకెళ్తూ ఉంటుంది, చాలా లోపలికి తీసుకెళ్తుంది దూరంగా. ఎక్కడికో అయిన తర్వాత ఆయన నీళ్లు తాగుతారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయిన తర్వాత శ్రీరాముడు ఏమనుకున్నారంటే మళ్ళీ ఎలా వెళ్ళాలి, ఇంత దూరం వచ్చేసాం కదా అని అనుకొని ఆలోచిస్తున్న సమయంలోనే వెంటనే అక్కడ నెమలి రక్తంతో కింద పడి మరణిస్తుంది. ఆయనకు అర్థం కాదు ఏంటంటే ఈకలు ఉంటాయి కదా, నెమలి ఈకలు పీక్కుంటూ ఉంటుంది. తీరా చూస్తే ఏమైందంటే చాలా దూరం వచ్చేసాడు కదా, మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి వెళ్ళగలలా లేదా అని ఆలోచనతో నెమలి ఆ దారి పొడుగున ఈకలు వదిలేసింది. అంటే వీళ్ళు మళ్ళీ క్షేమంగా వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళడానికి నెమలి సహాయం చేసింది. ఇంత త్యాగం చేసింది నెమలి అని చెప్పేసి అర్థం చేసుకుని ఆయన నెక్స్ట్ జన్మలో ద్వాపరయుగంలో కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆ నెమలికను పెట్టుకున్నాడు. అంటే చూడండి గ్రాటిట్యూడ్. అప్పుడు హెల్ప్ చేసింది నాకు నెమలి అని చెప్పి గ్రాటిట్యూడ్ అంటే అటువంటి ప్రాణత్యాగం చేసింది నెమలి అంటే ఎంత గొప్పది. సో గ్రాటిట్యూడ్ అనేది, సేవా దృక్పథం అనేది ఉండాలి అని మనం నెమలి నుంచి నేర్చుకోవచ్చు. సో ఎప్పుడైనా దాన్ని చూసినప్పుడు మనం అద్భుతమైన ఆలోచనలో పాజిటివ్గా ఉండాలని మనం నెమలి నుంచి నేర్చుకోవచ్చు. సెకండ్ ఏంటంటే ఎలిఫెంట్. మనందరికీ తెలుసు ఎలిఫెంట్ అంటే ఏంటి, చూడంగానే గంభీరంగా దృఢంగా బలిష్టంగా నడుచుకుంటూ వస్తుంటేనే ఒక ఫీలింగ్. అబ్బా, పిల్లలు చూస్తే చప్పట్లు కొడుతుంటారు, అరే ఎంత అద్భుతంగా ఉంది, చూస్తే ఆనందపడతారు. ఆ ఫేస్ ఎవరికి ఉంటుంది? వినాయకుడికి ఉంటుంది. అంటే చిన్నపిల్లలకి రెండు చాలా ఇష్టం, వినాయకుడు అంటే చాలా ఇష్టం, ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. రెండు ఎంటర్టైనింగ్ చూస్తూ ఉంటారు అనమాట, ఎంతో పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో వినాయకుడి ఫేస్కి ఉంటుంది. అంటే మన లైఫ్లో కూడా సంపదకు కానీ కష్టాలు వచ్చినప్పుడు కానీ ఇంట్లో ఏనుగు బొమ్మలు మనకు ఇంట్లో ఉంటే లక్ని, ప్రాస్పరిటీని, విజ్డమ్ని ఇస్తుంది ఏనుగు. అండ్ అలాగే ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని, ఆ ఇంటిగ్రిటీ, ఆ స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది అని చెప్పి సింబాలిక్గా మనం ఏనుగు ఫోటోలు పెట్టుకుంటాం, లేదు ఏనుగు విగ్రహాలు పెట్టుకుంటాం. అయితే మనం పాజిటివ్ అయినా కొంచెం నెగిటివ్ కూడా మాట్లాడుకుందాం. ఏనుగులో ఉండే ప్రాబ్లం ఏంటంటే మగ ఏనుగుని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఆడ ఏనుగును వదులుతారు. ఆ ఆడ ఏనుగు ఏం చేస్తుందంటే ఆ మగ ఏనుగుని ఇలా రుద్దుతుంది. ఇలా రుద్దంగానే మగ ఏనుగు టెంప్ట్ అయిపోతుంది. టెంప్ట్ అయిపోయి ఆడ ఏనుగు ఎక్కడికైతే వెళ్ళిపోతే మగ ఏనుగు అలా వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేస్తే కొంతమంది దాన్ని పట్టుకొని దాని దంతాలు అమ్మేస్తారు, దాన్ని చంపేస్తారు. సో ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మనం సెల్ఫ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి, మన సెన్సెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఏనుగు నుంచి మనం చూసి నేర్చుకోవాలి. లేకపోతే మనం కూడా పతనం అయిపోతాం అని ఎప్పటికప్పుడు మన మైండ్లో మననం అవుతూ ఉండాలి. సో ఏనుగు సంపదని సృష్టిస్తుంది, లక్ని క్రియేట్ చేస్తుంది, అండ్ అలాగే మన సెన్సెస్ని కూడా ప్రొటెక్ట్ చేసేటట్టు చేస్తుంది. థర్డ్ ఏంటంటే డక్స్. అసలు డక్స్ని చూస్తే చాలండి హాయిగా ప్రశాంతత. చాలామంది ఏం చేస్తారు, ఒక చిన్న లేక్ దగ్గరికి వెళ్ళి అబ్బా చూడు డక్స్ ఎంత బాగున్నాయి. డక్స్ అంటేనే లవ్. ఎప్పుడైతే మీ ఇంట్లో రిలేషన్షిప్ సరిగ్గా లేనప్పుడు, లవ్ సరిగ్గా లేదు, రొమాంటిక్ లైఫ్ లేదు అని అనుకున్నప్పుడు 2 డక్స్ని పెట్టుకుంటే, మన బెడ్రూమ్లో పెట్టుకుంటే, ఎప్పుడు దాన్ని చూసినప్పుడల్లా బా చూడు ఎంత బాగున్నాయో, ఎంత ప్రశాంతంగా ఉన్నాయో అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రేమ చిగురించడానికి అట్లాంటి డక్స్ ఉండాలి. ఎప్పుడైతే డక్స్ ఉంటాయో మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఆటోమేటిక్గా లవ్ లోపల నుంచి పుడుతుంది. ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ ఉందో, హస్బెండ్ ఎటువంటి బిజినెస్ చేసినా వైఫ్ సపోర్ట్ చేస్తుంది. వైఫ్ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుందో
ప్రాఫిట్స్. సో విష్ణుమూర్తికి కూడా సపోర్ట్ లక్ష్మీదేవి ఉండాలి. అలాగే మీ రిలేషన్షిప్ బాగుందనుకోండి, వైఫ్ సపోర్ట్ చేస్తుంది, ఇంకా అద్భుతమైన లాభాలు పొందొచ్చు. అండ్ అలాగే చూడండి, డక్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, బయట డక్ చూస్తే ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల ఫాస్ట్గా కొట్టేసుకుంటూ ఉంటుంది. అంటే అరే నీ కష్టాలు బయట ప్రపంచానికి చూపెట్టద్దు, నువ్వు ఎంత కష్టపడుతున్నావో బయట ప్రపంచానికి చూపెట్టదు. నువ్వు లోపల ఎంత కష్టపడుతున్నా బయట మాత్రం ప్రశాంతంగా ఆనందంగా ఉన్నట్టు చూసే వాళ్ళకి ఆనందం. కానీ కొంతమంది ఏం చేస్తారండి అంటే, నాకు తలనొప్పి ఉందని మామూలుగా చెప్పరు. వీళ్ళు తలనొప్పి ఉందని ఎలా చెప్తారంటే, అరే తలనొప్పి ఉంది, నరాలు లాగేస్తున్నాయి అమ్మా అని చెప్పేసి తలనొప్పి చెప్తారు. వీళ్ళ తలనొప్పి ఉందనేది ఎలా చెప్తారంటే, పక్కనోడికి తలనొప్పి వచ్చేస్తుంది. అంత భయంకరంగా చెప్పేస్తుంటారు తలనొప్పి అని. సో నీ కష్టాలు బయట వాడికి ప్రొజెక్ట్ చేయకు, రుద్దద్దు. సో నువ్వు కష్టపడుతున్నావు, నీకు డబ్బులు కావాలా, వస్తాయి ఖచ్చితంగా. నేను ఏది చేసినా డబ్బులు రావట్లేదు అనే మైండ్ సెట్లో తీసేయండి, కష్టపడండి, డక్లాగా కష్టపడండి, ఖచ్చితంగా మీ లైఫ్ బెటర్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే మనీ ఫ్రాడ్. ఫ్రాడ్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనం మైండ్ఫుల్ మిలియనర్లో మనం మాట్లాడుకుంటాం 9 రోజుల కోర్సులో. అసలు కప్పకి స్పెషాలిటీ ఏంటంటే మైండ్ఫుల్నెస్తో ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలీదు. కప్ప అడాప్టబిలిటీ. అందుకనే వేడి నీళ్ళల్లో పోసామనుకోండి, చన్నీళ్ళు ఉన్నాయి, కప్ప వేసి వేడి చేస్తే ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతున్నా సరే కప్ప ఎగరదు. అదొక రకంగా డిసడ్వాంటేజ్. బట్ టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. నీళ్ళల్లో ఉండగలదు, భూమి మీద ఉండగలదు. సో డబ్బు ఎప్పుడైతే ప్రవహించాలి అని అనుకుంటే కప్ప ఇంట్లో బొమ్మ ఉండాలి. అయితే కొంతమంది వాటిని నమ్మకపోవచ్చు, బట్ కప్పకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. మన ఇండియన్ ట్రెడిషనల్లో ఉంది, అండ్ అలాగే చైనీస్ ట్రెడిషన్లో కూడా కప్పకి అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. సో కప్ప ఎప్పుడైతే ఉంటాయో డబ్బులు అక్కడ ఉంటాయి. అండ్ అలాగే బ్యాంబూ ప్లాంట్ అంటే మనకి బ్యాంబూ చెట్టు చూస్తే గ్రోత్, మన లైఫ్లో కూడా ఒక బ్యాంబూ వెదురులాగా మనం గ్రో అవ్వాలి అని అనుకుంటే, అద్భుతమైన ఫలితాలు రావాలి అనుకుంటే ఇంట్లో బ్యాంబూ ట్రీ ఉండాలి. చిన్నది మొక్క ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అండ్ అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆ వెదురు తీసుకునే కదా, అవును, ఆయన పెదవుల్ని తాకింది వెదురు అంటే సింబాలిక్గా ఎంత అదృష్టం చేసుకుంది. వెదురుకి ఏంటి ఆ ప్రత్యేకత, మిగతా వాటికి లేదు కదా. సో వెదురు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎప్పుడైతే వెదురుని మనం బ్యాంబూ ట్రీని మనం నాటినప్పుడు 1 month రిజల్ట్ రాదు, 2 months రాదు, 1 year రాదు, 2 years రాదు, 3 years రాదు, 4 years రాదు, చిరాకు వచ్చేస్తుంది. ఏంట్రా ఇది పెరగట్లేదని. కానీ 5 years తర్వాత వితిన్ 6 weeksలో 90 feet పెరుగుతుంది. అంటే అలాగే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం కూడా చాలా కష్టపడుతుంటాం, ఇమ్మీడియట్గా రిజల్ట్స్ రావాలనుకుంటాం, కానీ రిజల్ట్స్ రావు, టైం తీసుకుంటుంది, ఇంకొంచెం టైం తీసుకుంటుంది. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ చెట్టు ఎలాగైతే కింద ఫౌండేషన్ వేసుకుంటుందో, ఈ రిజల్ట్స్ రాకపోవడం అనేది మీరు ఫౌండేషన్ వేసుకున్నట్టే. సో ఎప్పుడైతే ఆ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించామో ఒక్కసారి గ్రో అవ్వచ్చు, ఒక్కసారి మనకు ఫలితాలు రావచ్చు. సో బ్యాంబూ ట్రీ నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే ఫిష్, చాలామంది ఇంట్లో ఎక్వేరియం ఉంటుంది. ఎక్వేరియం చూస్తే ఎంత ప్లెజెంట్గా ఉంటుందండి. అబ్బా, ఫిషెస్ తిరుగుతూ ఉంటాయి, గోల్డ్ ఫిష్ కానీ కొన్ని. అంటే ఫిష్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, మన లైఫ్లో కూడా డబ్బు అలా ప్రవహించాలి, అద్భుతంగా ఫ్రీ ఫ్లో అవ్వాలి, ఎమోషనల్ స్టేట్ని మేనేజ్ చేసుకోవడానికి ఫిష్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మహావిష్ణువు మత్స్యావతారంలో ఉన్నారు. మత్స్యావతారం అంటే ఫిష్. సో అటువంటి ఫిష్ మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో, ఇంట్లో ఉన్న ఎక్వేరియంలో ఉన్న మన ఇంట్లో కూడా సంపద అద్భుతంగా ప్రవహిస్తుంది. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని ఫిషెస్ చనిపోతాయి, వాటి తక్షణమే తీసేయాలి. ఓకే, ఏంటంటే ఎప్పుడైతే ఫిష్ చనిపోతే చెడు జరిగే అవకాశం ఉందని మనం కూడా గ్రహించుకోవాలి. సో ఫిషెస్ని మనం పెంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఎలాగైతే డెడ్ ఫిష్ని మనం తీసేస్తామో, నెగిటివ్ ఎమోషన్స్ని తీసేయాలి, నెగిటివ్ ఫోర్సెస్ని మన ఇంట్లో నుంచి తీసేయాలి. అప్పుడు డబ్బు ఈజీగా ప్రవహిస్తూ ఉంటుంది, ఈజీగా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే టర్టిల్, కూర్మావతారంలో విష్ణుమూర్తి వచ్చి ఏం చేశారు, ఎప్పుడైతే క్షీరసాగరం మనం జరుగుతున్నప్పుడు కింద సపోర్ట్ చేశారు కదా, అంటే మన లైఫ్లో కూడా సపోర్ట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, స్టేబుల్గా మనం ఉండాలి. మన లైఫ్కి ఆయన ఫౌండేషన్ వేసుకుంటాడు. మనం చేయాల్సింది అలా ఏంటి, మనం కష్టపడటం, రిజల్ట్ ఆయన మీద వదిలేయటం. కృష్ణుడు అదే కదా చెప్పింది, కర్మనేవ అధికారిస్తే, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం నాకు వదిలేయి. అలాగే మనం చేసుకుంటున్న పనిలో మనం ఖచ్చితంగా మనకి సపోర్ట్ కావాలి, స్టేబుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకుంటే మన ఇంట్లో టర్టిల్ బొమ్మలు పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దానివల్ల ఈజీగా డబ్బు అనేది ప్రవహిస్తుంది అనేది మన పురాణాల్లో చాలా ఉన్నాయండి. అంటే అలాగే 8th ఏంటంటే స్నేక్ ప్లాంట్. ఇది చాలా చాలా పవర్ఫుల్ ప్లాంట్ అండి. ఇది ఎప్పుడైతే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఈ ప్లాంట్ పెట్టుకుంటే, చూడండి స్నేక్ ప్లాంట్ ఇలా ఉంటుంది, ఇది ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ రూమ్ని క్లీన్ చేయగలదు స్నేక్ ప్లాంట్.
స్నేక్ ప్లాంట్కి ఆ గుణం ఉందన్నమాట. రూమ్లో ఉన్న ఈ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవటం, నెగిటివ్ని పీల్చుకొని ఒక పాజిటివ్ని క్రియేట్ చేయటం స్నేక్ ప్లాంట్కి ఉంది. ఎప్పుడైతే రూమ్ పాజిటివ్గా ఉందో పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీ, ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ వచ్చిందో మనం ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు. మన మైండ్ సెట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనీ ప్లాంట్ ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోండి. అండ్ అలాగే 9th వన్ డీర్, జింక. జింక మనం ఏంటి, జింక దేనికి ప్రతీక? ఎనర్జీకి, ప్రేమకి, ఎనర్జీకి ప్రతీక అనమాట. సో ఎప్పుడైతే జింక ఇలాంటివి ఉంటాయో మనం కూడా ప్రేమగా ఉండాలి, కైండ్గా ఉండాలి, లవింగ్గా ఉండాలి అనేది జింక సూచిస్తుంది. అయితే జింకలో ఒక నెగిటివ్ క్వాలిటీ ఉంది. జింక ఏంటంటే దానికి సంగీతం వినిపించింది అనుకోండి, జింకకి మంచి మ్యూజిక్ వినపడితే అలా చింగ్ 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 అని ఎగిరిపోతుంది. అది మంచోడా చెడ్డోడా అని ఉండదు. చూడండి ఇక్కడ జింకను పట్టుకోవడానికి ఏం చేస్తారంటే మంచి మ్యూజిక్ వాయిస్తారు, వెంటనే జింకలన్నీ వచ్చేస్తాయి. అయితే వాడు వాయిచోడు మంచోడైతే పర్లా, చెడ్డోడైతే వీటిని తీసుకుని వెళ్ళిపోతారు. అలాగే మనం కూడా మన సెన్సెస్ని కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే ఎలాగైతే జింక బలైపోయిందో మనం కూడా బలైపోతాం. మనం ఎటువంటివి వింటున్నాము, ఎస్, మేనిఫెస్టేషన్ జరగాలంటే మనం ఎటువంటివి వింటున్నాము, ఎటువంటివి చూస్తున్నాము అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సెన్సెస్ని కంట్రోల్ చేసేటువంటి థింగ్స్ అండి భలే ఉన్నాయి. ఎస్. సో అండ్ అలాగే 10th వన్ వైట్ హార్స్. హార్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, మన బండికి హార్స్ పవర్ కావాలి, మన కార్కి హార్స్ పవర్ కావాలి. కానీ మనం మాత్రం నీరసంగా ఉన్నాం అనుకోండి ఎంత. సో అందుకనే మనం ఉంటున్న ఆఫీస్లో కానీ రూమ్లో కానీ గుర్రం బొమ్మ ఉండాలి. మీ ఆఫీస్లో ఉంది కదా, మీ రూమ్ లో, క్యాబిన్లో ఉంది. మీ క్యాబిన్లో ఉంది. సో ఎప్పుడైతే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే మనం గుర్రాన్ని చూస్తామో గుర్రంలాగా పరిగెత్తాలి, గుర్రంలాగా పని చేయాలి. ఎప్పుడైతే మనం మేనిఫెస్టేషన్ చేయాలి అని అనుకుంటే మనకి హై ఎనర్జీ ఉండాలి. హై ఎనర్జీ అంటే మనకు గుర్రం గుర్తొస్తుంది. లాంగ్గా పరిగెత్తాలి, స్టెబుల్గా ఉండాలి. ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి గుర్రాలు తీసుకెళ్తూ ఉంటారు కదా. సో గుర్రం ఎలాగైతే ఒక మేనిఫెస్టేషన్కి ఈజీగా చేయడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో మన మైండ్ సెట్ని అలా పెట్టుకోవాలి, ఈజీగా ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటామో, లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకుంటామో మనం ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు. సో ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ 10లో మీకేవి కుదిరితే అవి ఇంట్లో పెట్టుకొని దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో అర్థం చేసుకొని దాని నుంచి నేను ఏం నేర్చుకోగలను అనే మైండ్ సెట్ని క్రియేట్ చేసుకున్నారా, మేనిఫెస్టేషన్ చాలా తేలిగ్గా అయిపోతుంది. ఎస్, రియలీ ఫ్యాంటాస్టిక్ అండి. నాకు హార్స్ది అయితే నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుంది ఎప్పుడు కూడా. నా క్యాబిన్లో అది పెట్టుకుని ఉంచుతూ ఉంటాను. ఈసారి ఎప్పుడైనా వీడియో చేసేటప్పుడు మీ హార్స్ కూడా తీసుకొద్దాం. డెఫినెట్గా. ఎనీవేస్, అంటే మనలో ఉండేటువంటి ఎమోషనల్ గట్ ఫీలింగ్ బయటికి రావాలి అని అంటే, మేనిఫెస్టేషన్ ఈజీగా జరగాలి అని అంటే డెఫినెట్గా ఇటువంటి థింగ్స్ని పెట్టుకోవాలి. నేను హార్స్ని పెట్టుకుని ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు డిమోటివేట్ అయినా లేదంటే ఎప్పుడు లో అయిపోయినా కూడా వెంటనే చూడగానే నాకు ఒక ఇంటెన్స్ ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అలా రియలీ గ్రేట్ అండి. మేనిఫెస్టేషన్ జరగడానికి ఈ థింగ్స్ అనేవి ఇంట్లో చాలా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.